Hello, story lovers. Welcome back to my channel, Chairava Priya, part 83. విజ్జు వాళ్ళ నానమ్మ విజ్జు ఐశ్వర్య ఇద్దరు ఫోన్ చేసి వాళ్ళ అన్నయ్య పెళ్లికి పిలవడంతో మీరు తీసుకున్న నిర్ణయం తప్పు లేదా సరైనది అని నేను చెప్పలేను, కానీ నన్ను పిలవడం మాత్రం సరైంది కాదు అనగానే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటే అదేంటి నానమ్మ అని అడిగాడు విజ్జు. అవును, ముందే మీ మావయ్య నీ మీద పీకల వరకు కోపంతో రగిలిపోతున్నాడు. ఈ టైంలో నువ్వు పెళ్లి చేస్తుంటే నేను ఆ పెళ్ళికి వచ్చాననుకో, ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు ఒప్పుకుంటారా? ఇంటికొచ్చి గొడవ చేస్తారు. అప్పుడు మీ అమ్మకి ఇంకా చిరాకు పెరుగుతుంది, ఇంకా ఎక్కువగా ఐశ్వర్యని సాధిస్తుంది అనగానే అది కూడా నిజమే కావడంతో విజ్జు ఐశ్వర్య ఒకరినొకరు చూసుకున్నారు. నన్ను అడిగితే ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడం వల్లే వాళ్ళ నాన్నగారు ఇంత కోపంగా ఉంటే, వాళ్ళ అన్నయ్య పెళ్లి చేస్తే మిమ్మల్ని ఇంకా జీవితాంతం క్షమించడు. కానీ సంగీత సంజయ్ గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉంది కాబట్టి నేను ఈ విషయంలో వద్దని లేదంటే చేయమని ఏమీ చెప్పను. కానీ నన్ను పెళ్ళికి పిలవడం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి ఆవిడ ఫోన్ కట్ చేయగా, ఆ తర్వాత ఐశ్వర్య వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తే, వామ్మో ఇంకేమైనా ఉందా, ఇప్పటి వరకు కూతురు లేదు అనుకున్నాడు, ఇక కొడుకు భార్య కూడా లేదు అనుకుంటాడు. నువ్వే దగ్గరుండి మరి పెళ్లి చేశావా, అది కూడా నీ కూతురుతో కలిసి అని మీ నాన్న గొడవ చేస్తాడే. అసలు సంజయ్ ఈ విషయం ఇంట్లో చెప్పకుండానే మీ నాన్న ఒప్పుకోడని వాడెందుకు భయపడుతున్నాడు అనగాని, పోనీ నువ్వు చెప్పు, అన్నయ్య ఈ విషయం చెప్తే నాన్న ఒప్పుకుంటాడని నీకు అనిపిస్తోందా, నీకు నమ్మకం ఉందా అని అంది ఐశ్వర్య. దాంతో ఆవిడ మౌనంగా ఉంటే, నీకు కూడా నమ్మకం లేదు, అలాంటిది వాడెలా ఇంట్లో చెప్తాడమ్మా, ఒకవేళ చెప్పాడా అనుకో అన్నయ్యని రేపటి నుంచి బయటికి వెళ్ళనివ్వడు, అప్పుడు ఇంకా పెద్ద సమస్య అయిపోతుంది, అందుకే మేం పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నాం అని అంది ఐశ్వర్య. నన్నడిగితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం కరెక్ట్ కాదమ్మా. అసలు కూతుర్ని దూరం చేసుకొని మనస్ఫూర్తిగా మాట్లాడే అవకాశం లేకుండా బాధపడుతున్నాను. ఇప్పుడు కొడుకు కూడా అలాగే అవుతాడు అంటే నేనెలా ఊరుకుంటాను అని ఆవిడ చెప్పడంతో, మరెలా అమ్మా, అన్నయ్య తన ప్రేమ సఫలం అవ్వదేమోనని బాగా బాధపడుతున్నాడు అంది. మరేం చేద్దామని ఆవిడ అడుగుతుంటే, మేం మళ్ళీ ఆలోచించుకుని చెప్తాంలే అత్తయ్య అని చెప్పి ఐశ్వర్య చేతిలో ఉన్న ఫోన్ కట్ చేసిన విజ్జు వైపు చూసి, ఇంకేం ఆలోచించాలి విజ్జు అని అడిగింది ఐశ్వర్య. విజ్జు బాగా ఆలోచించాడు. ఏదో ఐడియా వచ్చినట్టు ఐశ్వర్య వైపు చూడ్డంతో, ఏంటి ఏదైనా ఐడియా వచ్చిందా అనగానే, మీ డాడీ ఫ్రెండ్స్లో నీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనగానే బాగా ఆలోచించి, ప్రభాకర్ అంకుల్ నాకు చాలా బాగా తెలుసు, ఆయన చాలా మంచివారు, నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనగాని, ఆయనకి ఫోన్ చేసి పిలిపించు, మనం ఆయనతో మాట్లాడదాం అనగానే, అన్నయ్య పెళ్లి గురించి ఆయనతో మాట్లాడడానికి ఏముంది అని అడిగింది. ముందు పిలిపించు, నేను మాట్లాడతాను అన్నాడు విజ్జు. విజ్జు మైండ్లో ఏముందో అర్థం కాకపోవడంతో అయోమయంగానే ఆయనకి ఫోన్ చేయడంతో, ఫ్రెండ్కి తెలియకుండా ఐశ్వర్య వాళ్ళ ఇంటికి రావడంతో, ఏంటమ్మా నన్ను పిలిపించావు అని ఆయన అడగడంతో, విజ్జు పిలిపించమన్నాడు అంకుల్ అని చెప్పి వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పి ఇద్దరికి కాఫీ తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్ళింది. ఏంటి బాబు ఏం మాట్లాడాలి అని ప్రభాకర్ అడిగేసరికి, సంజయ్ తెలుసు కదా అనగానే, ఎందుకు తెలీదు, నా స్నేహితుడి కొడుకు నాకు తెలియకుండా ఉంటాడా అనగానే, సంజయ్ ఐశ్వర్య ఫ్రెండ్ సంగీత ప్రేమించుకుంటున్నారు అంకుల్ అనగానే,
ప్రభాకర్ షాక్ అయ్యి, ఏంటి మళ్ళీ ఇంకొకసారి ఇంట్లో రచ్చ అనగానే, అందుకే అలా జరగకూడదని ఒక ప్లాన్ చేయడానికి మిమ్మల్ని పిలిపించాం అనగానే, ఏంటది అని అడిగాడు. విజ్జు తను చెప్పాలనుకున్నది చెప్పడంతో ఐడియా బాగానే ఉంది, బట్ వర్కౌట్ అవుతుందా అనగానే, మీరు ట్రై చేయండి, పైగా మీరు బాగా క్లోజ్ ఫ్రెండ్ అని అంటున్నారు కాబట్టి మీ మాట వినే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడంతో, సరే నేను చూసుకుంటాను అంటూ ప్రభాకర్ వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత ప్రభాకర్ ఇంటి ముందు స్కూటర్ దిగడంతో ఐశ్వర్య, విజ్జు చెప్పండి అన్నట్టుగా చెప్పడంతో, నేను చూసుకుంటానని చెప్పి ప్రభాకర్ లోపలికి రాగానే, ఏంట్రా చాలా రోజులకొచ్చావు అని అడుగుతూ స్నేహితుడిని కూర్చోమని చెప్పి కాఫీ తీసుకురమ్మని భార్యకి చెప్పాడు ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు. ఏం లేదురా, సంజయ్ కోసం నాకు ఒక మంచి సంబంధం దొరికింది. అంటే నువ్వేం అడగలేదు కానీ ఆ అమ్మాయి అయితే సంజయ్కి బాగుంటుందని అనుకున్నాను అనగానే, ఎవర్రా అమ్మాయి అనగానే, కుటుంబం బాగా సెటిల్ అయింది, వాళ్ళ అమ్మ నాన్న కూడా గవర్నమెంట్ ఉద్యోగాలే చేస్తూ ఉంటారు, పేరు సంగీత అనగానే, సంగీతానా, అమ్మాయి ఫోటో ఉందా అని ఆయన అడగడంతో ఫోటో చూపించడంతో, ఈ అమ్మాయి మా అమ్మాయి ఫ్రెండ్ రా అనగానే, ఆశ్చర్యంగా ప్రభాకర్, ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు చూసి, మా అమ్మాయా అనగానే, అదేలే, ఈ అమ్మాయి నాకు తెలుసు అని చెప్తున్నాను అని ఆయన మాట మార్చాడు. ప్రభాకర్ నవ్వుకుంటూ, అయితే ఇంకేంటి, అమ్మాయి నీకు బాగా తెలిసే ఉంటుంది, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అనగానే, బాగానే ఉంటుంది కానీ వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటారా అనగానే, మనం మాట్లాడితేనే కదా ఒప్పుకునేది అనగానే, సరే అయితే రేపే అమ్మాయి వాళ్ళని చూడ్డానికి వస్తున్నామని చెప్పు అనగానే, సరేనని అంటూ ప్రభాకర్ వెళ్ళిపోయి పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా సంబంధం వస్తున్నట్టుగా సంగీత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇప్పించాడు. వాళ్ళు కూడా సంగీత మీద ఉన్న భయంతో విజ్జు వాళ్ళు చెప్పినట్టుగా వినడానికి సిద్ధంగా ఉండేసరికి అంతా సెట్ అవడంతో ఐశ్వర్య ఎగిరి గంతేస్తూ వెళ్ళి విజ్జుని గట్టిగా కౌగిలించుకొని అతని మొహం అంతా ముద్దులు పెడుతూ, నువ్వు సూపర్ తెలుసా అని అంది. అతను నవ్వుతూ, ఏంటి జస్ట్ పెళ్లి చూపులకే అనగానే, ఇంకేముంది, సంగీత డాడీకి బాగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు, పైగా సంగీత ఏదైనా పిచ్చి పని చేస్తుందన్న భయం అంకుల్కి ఆంటీకి ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అనగానే, విజ్జు నవ్వుతూ ఉంటే ఐశ్వర్య నెమ్మదిగా విజ్జు పక్కన కూర్చోవడంతో ఆమె వైపు అతను చూస్తూ ఉంటేనే అతని మొహాన్ని చేతుల్లో పట్టుకుని గాఢంగా అతని పెదాలని చుంబించింది. విజ్జు ముందు షాక్ అయినా ఆ వెంటనే రియాక్ట్ అయ్యి ఆమె నడుం చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కొని ఇద్దరూ కలిసి మంచం మీద పడ్డారు. నెమ్మదిగా అతను ఆమె కంఠం మీదకి జారి ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటే ఐశ్వర్య సిగ్గుతో కళ్ళు మూసుకోగా కాసేపటికి దూరం జరిగి, ఏంటిది గ్రీన్ సిగ్నల్ లాగా తీసుకోమంటావా అనగానే, ఇంత మంచి మొగుడు దొరికితే ఇంక దూరం పెట్టడం కరెక్ట్ కాదు విజ్జు, అందుకే దగ్గర అయిపోదామని వచ్చానని కళ్ళు వాల్చేసి చెప్పింది. విజ్జు హ్యాపీగా ఫీల్ అయినా ఆ వెంటనే నార్మల్ అయ్యి, లేదు నేను ఒప్పుకోను అనగానే, ఏంటి విజ్జు అనగానే, లేదు మీ నాన్న మా మమ్మీ దగ్గర ఇద్దరు ఒప్పుకోవాలని నువ్వు చాలా కష్టపడి నాకు దూరంగా ఉండడానికి ట్రై చేసావు, అంత కష్టపడి ఇలా వృధా అయిపోవడం నాకు ఇష్టం లేదు, కాబట్టి వాళ్ళిద్దరూ మన ప్రేమని ఒప్పుకున్న తర్వాతే మన ఇద్దరం పరిపూర్ణ భార్యాభర్తలుగా మారుతాం అని అంటున్న విజ్జుని గట్టిగా కౌగిలించుకుంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.